Guys, welcome back to a new video in our channel, that is IN Nearby. ఈ రోజు మనం ఈ వీడియోలో వచ్చేసి టీఎస్పీ సెట్ 2024 అడ్మిషన్స్ యొక్క రీషెడ్యూల్ డేట్స్ అయితే చూద్దాము. ఇది వచ్చేసి మనకి లైక్ 1 అవర్ బిఫోరే వచ్చింది ఇన్ ద అఫీషియల్ వెబ్సైట్. సో ఆల్రెడీ మనకి లైక్ ఫేజ్ 1 కౌన్సిలింగ్ అప్పుడు మనకి ఈవెంట్ షెడ్యూల్ అండ్ డేట్స్ అయితే ఇచ్చారు కదా. సో దాన్ని ఇప్పుడైతే రీషెడ్యూల్ చేసిర్రు, అంటే డేట్ని అయితే ఇక్కడ ఎక్స్టెండ్ చేసిర్రు. సో దీన్ని అయితే మనం ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఫర్ మెనీ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఎవరైతే సర్టిఫికేట్స్ లేక రిజిస్ట్రేషన్ అనేది ఇంకా చేయలేదు. సో మీ దగ్గర అయితే లైక్ అరౌండ్ 15 days డేస్ అయితే ఎక్స్టెండ్ చేసిర్రు. సో ఈ టైం పీరియడ్లో మీరైతే మీ సర్టిఫికేట్ని అయితే మేనేజ్ చేసి మళ్ళీ ఈ రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దాన్ని బట్టి మీరైతే ఫర్దర్ ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు. సో గైస్ ఇక్కడ అరౌండ్ 15 days అనేది మనకి ఇక్కడ టైం పీరియడ్ ఎక్స్టెండ్ అయ్యింది. సో అకార్డింగ్లీ చూసుకొని మీరైతే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో అయితే పార్టిసిపేట్ చేయండి. సో మనం లైక్ ఓల్డ్ డేట్స్ అండ్ న్యూ డేట్స్ చూద్దాం, అరౌండ్ ఎన్ని రోజులు మనకి ఇక్కడ టైం పీరియడ్ అనేది పెరిగింది అండ్ మనకి ఏం బెనిఫిట్ ఉండొచ్చు అని చెప్పి. సో ఆల్రెడీ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్లో మనకి ఏ తేడా లేదు, లైక్ 27/2024కి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అండ్ దీని ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఓల్డ్ డేట్ వచ్చేసి 30 July 2024 to 9th August 2024 ఉండే, బట్ ఇప్పుడు దాన్ని అయితే ఎక్స్టెండ్ చేసి ఇక్కడ రెడ్ కలర్లో అయితే చూడొచ్చు మీరు, లైక్ 37/2024 to 24/8/2024. సో దీన్ని అయితే 24 August 2024 వరకు అయితే ఎక్స్టెండ్ చేసిర్రు. సో మీరు ఈ టైం పీరియడ్లో అయితే రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. దట్ ఈస్ ఫ్రమ్ 30 July 2024 to 24th August 2024. సో అరౌండ్ 15 days ఆఫ్ ఎక్స్టెన్షన్. అండ్ చాలా మందికి అయితే ఇది బెనిఫిట్ అవుతుంది, బికాస్ వాళ్ళు ఇంకా ఎవరన్నా రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో పార్టిసిపేట్ చేయకపోతే మీ దగ్గర అయితే ఎనఫ్ టైం ఉంది, సో దట్ యూ కెన్ పార్టిసిపేట్ అండ్ యూ కెన్ గో ఫర్ ది ఫర్దర్ యాక్టివిటీస్. సో గైస్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్. సో ఇది ఆల్రెడీ మనకి 1 to 3rd August మధ్యలో అయితే అయిపోయింది కాబట్టి ఈ డేట్స్లో అయితే ఏ మాత్రం చేంజ్ లేదు. ఇక్కడ రెడ్ కలర్లో ఉన్న డేట్స్ మాత్రమే ఇక్కడ చేంజ్ అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ 4th చూడొచ్చు డిస్ప్లే ఆఫ్ వెరిఫైడ్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ రిజిస్టర్ క్యాండిడేట్స్ అండ్ కాల్ ఫర్ కరెక్షన్ ఇఫ్ ఎనీ త్రూ ఈమెయిల్. సో గైస్ మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకొని ఉంటే అండ్ వెరిఫికేషన్ అవుతుంది కదా, సో దాని రిలేటెడ్ మనకి వెరిఫైడ్ లిస్ట్ అనేది లైక్ వస్తుంది మనకి అఫీషియల్ వెబ్సైట్లో. అండ్ దానిలో ఏమన్నా కరెక్షన్స్ ఉంటే మీకైతే ఆ కరెక్షన్ చేయమని ఈమెయిల్ వస్తుంది. సో అకార్డింగ్లీ అయితే చూసుకోండి. సో చాలామంది అయితే అడుగుతున్నారు, నేను ఈ డాక్యుమెంట్స్ తప్పు పెట్టినాను అండ్ నేను ఇప్పుడు చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో మీరు ఈమెయిల్ సర్వీస్ ద్వారా అయితే ఇవి చేంజ్ చేసుకోవచ్చు, లేదా మీరైతే ఆ కౌన్సిలర్ని అయితే ఫోన్ హెల్ప్ లైన్ నెంబర్తో అయితే కాంటాక్ట్ అయ్యి రిగార్డింగ్ ప్రాబ్లమ్ని మీరు సరిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళైతే చెప్తారు ఆ న్యూ సర్టిఫికేట్ని మీరు ఎలా అప్లోడ్ చేయాలి. సో అది వచ్చేసి మనకి 25/8/2024. సో 5th August 2024కి అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ 5th వచ్చేసి ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్ ఫేజ్ 1. సో మనకి ఇక్కడ న్యూ డేట్ వచ్చేసి 27 August to 28 August 2024. సో ఇక్కడ వెబ్ ఆప్షన్ ఫేజ్ 1కి మనం 2 days అయితే చేసుకోవచ్చు, అది 27th August అండ్ 28th August. అండ్ ఇదే మనం లైక్ ఓల్డ్ డేట్స్లో చూసుకుంటే మనకి ఇది 12th August to 13th August ఉండే. సో మనకి అరౌండ్ చాలానే గ్యాప్ వచ్చింది. సో అకార్డింగ్లీ అయితే చూసుకోండి. నెక్స్ట్ నెంబర్ 6th వచ్చేసి ఎడిట్ ఆఫ్ వెబ్ ఆప్షన్ ఫేజ్ 1. సో మీరు వెబ్ ఆప్షన్ పెట్టేటప్పుడు ఏమైనా తప్పు చేస్తే దాన్ని అయితే మళ్ళీ ఎడిట్ చేసే ఆప్షన్ అయితే వస్తుంది. దట్ ఈస్ ఫర్ అట్ ది లైక్ డేట్ 29th August 2024. అండ్ పాత డేట్ చూసుకుంటే ఇదైతే 14th August 2024 ఉండే. నెక్స్ట్ గైస్ ఇక్కడ చూడొచ్చు లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ప్రిపేర్డ్ కాలేజ్ వైజ్ అండ్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ద వెబ్సైట్ ఫేజ్ 1. సో మీరు పెట్టిన వెబ్ ఆప్షన్ ప్రకారంగా మీకు అలాట్ అయిన కాలేజ్ ఉంటుంది కదా, అవి ప్రొవిజనల్ అయితే మీకు అలాట్ అవుతుంది. సో అది లిస్ట్ వచ్చేసి మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే వస్తుంది. అది 1st Septemberకి అయితే వస్తుంది అఫీషియల్ వెబ్సైట్లో. సో మీరు అక్కడ లాగిన్ అయ్యి చూసుకోవచ్చు మీకు ఏ కాలేజ్ అనేది అలాట్ అయింది. అండ్ నెంబర్ 8 వచ్చేసి రిపోర్టింగ్ అట్ కన్సర్న్ కాలేజ్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్. సో లైక్ మీకు ప్రొవిజనల్లీ వచ్చిన కాలేజ్లో మీరైతే మీ ఫిజికల్ వెరిఫికేషన్ చేయించాలి ఒరిజినల్ సర్టిఫికేట్స్వి. సో మీరైతే అన్నీ రెడీ పెట్టుకోండి ఒరిజినల్ సర్టిఫికేట్స్. అండ్ ఆ యాక్టివిటీస్ వచ్చేసి మనకి 2nd September to 5th September మధ్యలో అయితే అవుతుంది. సో ఈ 4 daysలో అయితే జరుగుతుంది ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అలాటెడ్ కాలేజ్. అకార్డింగ్లీ అయితే చూసుకోండి. అండ్ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మరో క్షణమే మీ క్లాసెస్ స్టార్ట్ అవుతుంది. సో అది కూడా క్లాస్ వచ్చేసి మనకి 2nd
సెప్టెంబర్ 2024 నుంచి అయితే మీ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన లైక్ కాలేజెస్ ఉంటాయి కదా క్యాండిడేట్స్, సో వాళ్ళకి క్లాసెస్ వచ్చేసి 2nd సెప్టెంబర్ 2024 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇదే నమ్మ ఫుల్ రీషెడ్యూల్ డేట్ ఫర్ ది టీఎస్పీసెట్ 2024 అడ్మిషన్స్ అనమాట. దీని రిగార్డింగ్ ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఇచ్చేసినాం అది వచ్చినప్పుడే, అండ్ ఈ వీడియో చేయడానికి అయితే కొంచెం టైం పట్టింది కాబట్టి ఒక గంట ఇటాటు, బట్ వీ హ్యావ్ ప్రొవైడెడ్ ది అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది టీఎస్పీసెట్ రీషెడ్యూల్ డేట్స్ అనమాట. సో ఇటువంటి అప్డేటెడ్ కంటెంట్స్ మీకు రావాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ గివ్ ఎ థమ్స్ అప్ టు దిస్ వీడియో ఇఫ్ యూ ఫౌండ్ ద కంటెంట్ ఈజ్ యూస్ఫుల్. అండ్ మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేసుకోండి ఎవరైతే సేమ్ లైక్ టీఎస్పీసెట్ 2024 అడ్మిషన్ ప్రాసెస్లో ఉన్నారు, అండ్ హిట్ దట్ బెల్ ఐకన్ టు గెట్ ద ఫర్దర్ నోటిఫికేషన్ అప్డేట్స్ వితౌట్ ఎనీ డిలే. సో గైస్, వీడియోని ఎండ్ వరకు చూసినందుకు అందరికీ థ్యాంక్స్. అండ్ మరో ఇంకో వీడియో అయితే కలుసుకుందాం విత్ ఏ న్యూ కంటెంట్, లేదా జాబ్ నోటిఫికేషన్ రిలేటెడ్ కంటెంట్, లేదా టీఎస్పీసెట్ రిలేటెడ్ వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్. సో అప్పటి వరకు అందరికీ బాయ్ ఆస్పిరెంట్స్.